దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రభు పేరట శుభములను తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం కొరకై దేవుని స్తుతిస్తూ, దేవుడు ఈ దినమునకు మనకు అనుగ్రహిస్తున్న దేవుని వాగ్దానాన్ని మనము వాక్యంలో నుండి చదువుకొని మనం ప్రభు యొక్క వాగ్దానాన్ని అనుభవించుదాము. ప్రభు వాక్యంలో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుంటే, ఇక్కడ ప్రభు 8వ వచనములో తాను వాగ్దానాన్ని చేస్తున్నాడు. 7వ వచనములో ఎందుకు తాను వారికి వాగ్దానం చేస్తున్నాడో మనకు కనబడుతుంది. 8వ వచనాన్ని మనం ముందుగా చదువుకుందాం. దేవుడు ఏమి వాగ్దానం చేస్తున్నాడు? కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేస్తున్న వాగ్దానము. ఏమని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడంటే, వారిని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను నడిపిస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవులారా, వారికి ఒక మంచి జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇశ్రాయేలుల మీద దేవుడు తన కృపను చూపి ఇక్కడ దేవుడు అంటాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకై నేను దిగి వచ్చి ఉన్నాను. ప్రభు వారిని ఆశీర్వదించడానికి దిగి వచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించుటకు ఆయన దిగి వచ్చాడు. ఇశ్రాయేలుల కొరకు దేవుడు దిగి వచ్చాను అని చెబుతున్నాడు. ఈరోజు కూడా నీ కొరకు దేవుడు దిగి రావడానికి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఇశ్రాయేలులను ప్రేమించినట్లు నిన్ను కూడా ఈ దినం ప్రభు ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలును ప్రేమించడానికి వారు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు ఏం చేశారో, వారి పరిస్థితి ఎలా ఉందో మనం 7వ వచనాన్ని చదివితే మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతుంది. 7వ వచనములో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. సో ప్రియ దేవులారా, ఇశ్రాయేలులు చాలా కష్టకాలంలో ఉన్నారు. ఇశ్రాయేలులు చాలా బాధలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారి జీవితం చాలా బాధగా గడుస్తుంది. దుఃఖకరంగా వారు జీవిస్తున్నారు. ప్రతిదినం కన్నీటితో వారు జీవించవలసి వస్తుంది. భరించలేని బాధలను వారు భరిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో వారిని ఐగుప్తీయులు భయంకరమైన చిత్రహింసలకు గురి చేస్తూ, వారి చేత కఠినమైన కష్టతరమైన పనులు చేపిస్తూ, వారికి నెమ్మది లేకుండా, తృప్తిగా తిండి లేకుండా చేస్తూ ఉన్నారు. అలాంటి కష్టమైనటువంటి జీవితంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారి జీవితంలో నెమ్మది లేని వారికి, ఆ నెమ్మది లేని స్థితిలో వారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వారి మొరను విన్నా అని దేవుడే చెప్తున్నాడు. నేను వారి మొరను విన్నాను అని. సో భయంకరమైన పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టగా, వారి స్థితిలో, వారి బాధకరమైన జీవితపు స్థితిలో, కన్నీటి జీవితంలో, కష్టకాలంలో వారు చేసిన ప్రార్థనను విన్న దేవుడు వారిని విడిపించి మంచి జీవితంలోనికి, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించడానికి, వారిని విడిపించడానికి దేవుడే దిగి వచ్చి ఉన్నా అని మోషేతో చెబుతున్నాడు. ప్రియ దేవులారా, ఈరోజు నువ్వే బాధతో ఉన్నావో, ఇశ్రాయేలులాగా నీ కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా? సంతోషం లేని జీవితాన్ని జీవిస్తున్నావా?
నిన్ను బాధలు పెట్టేవారు ఎక్కువయ్యారా? నీకు దినదినము బాధలు పెరిగిపోతూ ఎక్కువ అవుతున్నాయా? సమస్యలు ఎక్కువ అవుతున్నాయా? దినదినము నీకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయా? శోధనలు ఎక్కువ అవుతున్నాయా? దినదినము నువ్వు భరించలేని బాధలను అనుభవిస్తున్నావా? ఈ బాధలను భరించలేను, ఇక నేను బ్రతకడం వేస్ట్, నేను ఎందుకు బ్రతకాలి అనే నిరుత్సాహపు స్థితిలోనికి నువ్వు వచ్చావా? ఈ దినం నువ్వు ఎలా గడపబోతున్నావని, ఈ దినం ఎలా గడుస్తుందని నువ్వు భయపడుతున్నావా? ఈరోజు నేనేం తినాలి, ఏం పని చేయాలి అని వేదన పడుతున్నావా? ఈరోజు ఎలా గడుస్తుంది అని బాధపడుతున్నావా, చింతిస్తున్నావా? ఈరోజు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, మా అవసరతలు ఎలా తీర్చుకోవాలి అని వేదన పడుతున్నావా? ఈరోజు నాకు పని ఎలా దొరుకుతుంది అని బాధపడుతున్నావా? ఈరోజు నేను ఈ దినమునకు కావలసిన పోషణను ఎలా సంపాదించుకోవాలి అని ఆవేదన పడుతున్నావా? ఈరోజు నా ఆరోగ్యం ఏమైపోతుంది, నేను ఎలా బాగుపడాలి, స్వస్థత పొందాలి అని చింతిస్తున్నావా? ఈరోజు నా జీవితానికి విలువలేని స్థితిలో నేనున్నాను అని, ఎందుకు నేను బ్రతికేది అని నీలో నీవు సతమతమవుతూ జీవితం మీద విరక్తి చెందుతున్నావా? నీ స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను విడిపించడానికి నేను దిగి వస్తా అని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు ప్రార్థించారు, దేవుడు వారిని విడిపించడానికి, వారికి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని, సుఖమయమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించుటకు దేవుడే దిగి వచ్చాడంట. వారి కష్టములో, వారి కష్ట జీవితంలో వారు చేసిన ప్రతి ప్రార్థనను విన్న దేవుడు వారిని విడిపించడానికి వచ్చాడు. ఈరోజు నువ్వు బాధపడడానికి బదులుగా నీ బాధాకరమైన పరిస్థితుల్లో నువ్వు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయి. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను విని నిన్ను విడిపించడానికి దిగి వస్తా అని. ఈరోజు ఈ దేవుని వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. దేవుడు నీకు ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, భయపడకు, పరిస్థితులను చూసి వేదన చెందకు. ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించడానికి మొదలుపెట్టు. ప్రభు దగ్గర ప్రార్థించడానికి ప్రారంభించు. విశ్వాసంతో ప్రార్థించు. నీ ప్రార్థనను దేవుడు వింటాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చి, దేవుడు నీ ప్రార్థనకు జవాబుగా నిన్ను విడిపించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను పోషించడానికి, నీకు మంచి భవిష్యత్తునివ్వడానికి దేవుడే నేను దిగి వస్తానంటున్నాడు. సో అలాంటి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసి ఈ దినం విడుదలను పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ దినం విడుదల పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే ఇప్పుడే ప్రార్థన చేయడం ప్రారంభించు. ఈ ఉదయకాలం నుండే ప్రార్థన ప్రారంభించు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీకు అద్భుతం చేయడానికి, నీ కొరకు అద్భుతం చేయడానికి ఆయన దిగి రావడానికి ఇష్టపడుతున్న దేవుడు. నీ కొరకు దిగొస్తున్నాను అని అంటున్నాడనంటే ఎంత గొప్ప దేవుడో, నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయి. నిన్ను ప్రేమించే ఇంత గొప్ప దేవుని నువ్వు మనసారా నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ సమస్యలన్నిటికీ ఆయన పరిష్కారాన్ని ఇచ్చి నీకు ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని, మంచి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన తనంతట తానే ఇష్టపడుతున్నాడు. అందుకు నువ్వు ప్రార్థిస్తే చాలు, నీకు విడుదల దొరుకుతుంది. ఈరోజు నీ ప్రార్థనకు జవాబుగా దేవుడు నిన్ను విడిపించునుగాక. అందరూ ప్రార్థించి దేవుని విడుదలను పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందరం అలాగనే తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు రక్షకుడు, ప్రార్థన వినే దేవుడు, సమస్యల్లో పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు, నెమ్మది లేని జీవితాలకు నెమ్మదిని ప్రసాదించే దేవుడు, సమాధానం లేని మనసుకు సమాధానాన్ని కలిగించే దేవుడు. తండ్రి, భవిష్యత్తు లేదనుకునే జీవితాలకు భవిష్యత్తు ఉన్నది అని నిరీక్షణను కలిగించి భవిష్యత్తునిచ్చే దేవుడు నీవే. ఈరోజు నీ మాటలు విన్న ప్రతి ఒక్కొక్కరిని దీవించండి. అందరి పని హస్తమును చాపి ఆశీర్వదించండి. మీరు బలపరచండి తండ్రి. అందరి పని హస్తమును చాపి దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నీ వాగ్దానాన్ని బట్టి
దేవుడు నా ప్రార్థన విని నన్ను విడిపించడానికి దిగివచ్చే దేవుడని మనసారా నిన్ను నమ్మి తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించి విడుదల పొందినట్లుగా ప్రతి ఒక్కరిపై నీ కృపను కుమ్మరించి ఆశీర్వదించమని, అందరి సమస్యలలో పరిష్కారాన్ని కలిగించి, అందరి బాధలలో నెమ్మదిని కలిగించి, రోగములలో స్వస్థతను కలిగించి, మంచి భవిష్యత్తును, నీ కొరకు సాక్ష్యార్థమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని మీ బలమైన చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.